తన తల్లిని తనే నరికిన కొడుకు 21 సార్లు ఈ భూమండలంపై ఉన్న అధర్మపరులను అంతమొందించిన వీరుడు. శ్రీరాముడి కంటే ముందే పుట్టి శ్రీకృష్ణుడికి ఆయుధ విద్యలు నేర్పి రాబోయే కల్కి అవతారానికి గురువుగా నిలవబోతున్న ఏకైక అవతారం పరశురామ అవతారం. అపర శివభక్తుడైన రాముడు పరశురాముడిగా ఎలా మారాడు? అసలు తన కంటి పాపలా చూసుకునే తల్లిని తల ఎందుకు నరకాల్సి వచ్చింది అనేది మన దశావతారాల సిరీస్లో అత్యంత శక్తివంతమైన పరశురామ అవతారం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు ఈరోజు తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కృతయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమవుతున్న సమయం. భృగుమహర్షి వంశంలో జమదగ్ని రేణుకాదేవి దంపతులకు 5వ కుమారుడిగా రాముడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే శాస్త్రశస్త్ర విద్యలలో నిపుణుడైన రాముడు పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. రాముడి భక్తికి మెచ్చిన బోలాశంకరుడు ప్రత్యక్షమై అధర్మాన్ని నాశనం చేయడానికి తన అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం పరశువుని అనగా గొడ్డలిని బహుమతిగా ఇచ్చాడు. శివుడు ఇచ్చే పరశువుని ధరించడం వల్ల ఆ రాముడు పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు రేణుకాదేవి నీటి కోసం నదికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వుల జడక్రీడలను చూసి క్షణకాలం మైమరిచిపోయింది. ఆమె మనసులో కలిగిన చిన్న చలనాన్ని తన దివ్య దృష్టితో గ్రహించిన జమదగ్ని మహర్షి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తండ్రి కోపంతో తన కుమారులను తల్లి తల నరకండి అని ఆజ్ఞాపించాడు. తండ్రి మాటలకు ఎదురు చెప్పలేక తల్లిపై ప్రేమను చంపుకోలేక మిగతా సోదరులు భయపడ్డారు. కానీ పితృవాక్య పరిపాలనే పరమధర్మంగా భావించిన పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు గొడ్డలతో తల్లి తల నరికివేశాడు. పరశురాముడి పితృభక్తికి మెచ్చిన జమదగ్ని ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే పరశురాముడు సమయస్ఫూర్తితో నా తల్లి సోదరులు మళ్ళీ బ్రతకాలి, ఈ సంఘటన వారికి గుర్తుండకూడదు అని వరం కోరుకున్నాడు. తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని పునర్జీవితురాలని చేసి ఏకకాలంలో పితృభక్తిని మాతృప్రేమను నిలబెట్టుకున్నాడు. అయితే పరశురాముడి అసలు అవతార లక్ష్యం ఇప్పుడే మొదలైంది. 1000 చేతులు ఉన్న కార్తవీర్యార్జునుడు అనే రాజు అహంకారంతో జమదగ్ని ఆశ్రమంలో దివ్యమైన కామధేనువును బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అంతేకాకుండా జమదగ్ని మహర్షిని దారుణంగా హత్య చేశాడు. తండ్రి శవాన్ని చూసి రోధించిన తల్లి రేణుకాదేవి తన ఎదపై 21 సార్లు కొట్టుకుంది. అది చూసిన పరశురాముడు భయానక శపథం చేశాడు. ధర్మం తప్పి అహంకారంతో ప్రవర్తించే రాజులను ఈ భూమిపై లేకుండా చేస్తాడని తన గొడ్డలి పట్టుకుని యుద్ధరంగానికి దిగిన పరశురాముడు కార్తవీర్యార్జునుని సంహరించడమే కాకుండా భూమండలంపై 21 సార్లు దండయాత్ర చేసి అధర్మపరులైన రాజులను అంతమొందించాడు. ఆ రక్తం సమంత పంచకం అనే నదిలా మారింది. అధర్మాన్ని తుడిచి పెట్టిన తర్వాత పరశురాముడు తన రాజ్యాన్ని భూమిని కశ్యప మహర్షికి దానమిచ్చి ఆయుధాలను త్యాగం చేశాడు. మన పురాణాల ప్రకారం పరశురాముడు 7 చిరంజీవులలో ఒకరు. చూస్తారుగా, ధర్మాన్ని రక్షించడం కోసం పితృభక్తి కోసం తన జీవితాన్ని అర్పించిన పరశురాముడి దివ్యకథ. ఈ కథ మనకు నేర్పే పాఠం, శక్తి ఎంత ఉన్నా దాన్ని ధర్మరక్షణకే ఉపయోగించాలి, అహంకారానికి కాదు. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి అవతారంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.